తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకండి. బాలాజీని దర్శించుకున్న తర్వాత చాలామంది ఆనందంతో బయటకు వచ్చి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కానీ చాలామంది అక్కడ ఇచ్చే తీర్థం మాత్రం తీసుకోరు. ఆ తీర్థం వెనుక ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిరోజు రాత్రి అయితే చాలు బ్రహ్మాది దేవతలు అందరూ తిరుమల ఆలయానికి వచ్చి బాలాజీని దర్శించుకొని అర్చనలు చేస్తారు. అందుకనే పూజారులు ఆ దేవతల కోసం అక్కడ ఒక పెద్ద పాత్రలో తీర్థం పెట్టి ఉంచుతారు. బ్రహ్మదేవుడు స్వయంగా ఆ జలముతోనే బాలాజీకి అభిషేక అర్చనలు చేస్తారు అని పురాణాల్లో కూడా చెప్పారు. ఆ తరువాత దేవుళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే పూజారులు ఆ జలాన్ని మామూలు నీళ్లతో కలిపి మనకు తీర్థంగా ఇస్తారు. ఆ బ్రహ్మదేవుడు స్పర్శతోనే పవిత్రమైన తీర్థం ఏది, ఆ తీర్థం తాగితే మనకు ఉన్న ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయి అని చెబుతారు. అందుకే ఒకసారి తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ తీర్థం తప్పకుండా తీసుకోండి. మీరు ఎప్పుడైనా తీర్థం తాగారా? కామెంట్ చేసి చెప్పండి. వెంకటేశ్వర స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే నమో వెంకటేశాయ అని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.